నాంపల్లి మండల పరిధిలోని తిరుమలగిరి గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల ఒక చిన్నారి పాము కాటుకు గురైన విషయం కాంగ్రెస్ జిల్లా నాయకులు శీలం జగన్మోహన్ రెడ్డి గ్రామస్తుల ద్వారా తెలుసుకొని వెంటనే స్పందించి ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థి యొక్క పాదాల రక్షణ కొరకు బూట్లు కొనుగోలు చేసి ఆయనే స్వయంగా పాఠశాలను సందర్శించి శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని తిరుమలగిరి గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల ఒక చిన్నారి పాము కాటుకు గురై విషయం కాంగ్రెస్ జిల్లా నాయకులు శీలం జగన్మోహన్ రెడ్డి గ్రామస్తుల ద్వారా తెలుసుకుని వెంటనే స్పందించి ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థిని యొక్క పాదాలకు రక్షణ కొరకు బూట్లు కొనుగోలు చేసి ఆయన స్వయంగా పాఠశాలను సందర్శించి శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కూడా తిరుమలగిరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే విద్యాభ్యాసం చేశారని, పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యతగా విద్యార్థుల కొరకు పాఠశాల అభివృద్ధి కొరకు తన వంతు సహాయం ఎల్లప్పుడూ అందిస్తానని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని, ప్రాథమిక పాఠశాలకు ప్రభుత్వం వెంటనే స్పందించి స్కావెంజర్లను నియమించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బిరుదుజు లక్ష్మి, తిరుమలగిరి గ్రామ సర్పంచ్ ఎర్రెడ్ల సంజీవరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ వడ్లకొండ మల్లయ్య, కాంగ్రెస్ నాయకులు వీరమల్ల సైదులు, మారపాకుల రాములు గౌడ్, తిరుమని శ్రీను, తిరుమని రాము, తిరుమని శ్రీనివాసులు, మహమ్మద్ షాహిద్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలగిరి గ్రామ సర్పంచ్ గారికి, వారి సభ్యులకు, గ్రామ పెద్దలకి, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, సరస్వతి పుత్రిక పుత్రులకి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ 75వ శుభాకాంక్షలు ఎందుకు జరుపుకుంటున్నాం అనేది కూడా 2 మాటల్లో చెప్తాను నేను. మనకు 1947లో ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందు 2 దేశాలు ఏం జరుగుతుందో బ్రిటిషర్ల చేతిలో మన నలిగిపోయి వాళ్ళు పరిపాలించి మనల్ని చిత్రహింసలు పెట్టిన రోజులు కూడా చాలా ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ప్రత్యేకంగా మనకు కావాల్సింది ఏంటి అంటే మనం ఏం చేయాలంటే దానికోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేశారంటే మన ఫస్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మనకు ఫస్ట్ రాష్ట్రపతిగా ఉన్నారు. దాని తర్వాత ఒకటి ముసాయిదా కమిటీ అనే వ్యక్తి కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టి మనకు రాజ్యాంగం లేదు, మనం ఎలా ఉండాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగాన్ని ఎలా చేయాలని దాన్ని గుర్తు చెప్తే తన ముసాయిదా కమిటీలో తను భాగంగా తీసుకొని తను మన రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు ఏంటి అంటే 26 అనేది జనవరి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, అంటే మనకు పండుగ రోజు అన్నమాట. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు రాజ్యాంగం అమలుకి వచ్చిన రోజు. ఈ రోజుకి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా కష్టపడి అన్ని దేశాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ పరిపాలన ఎలా ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని మన స్వతంత్ర సమయంలో చాలామంది దాన్ని ఫీడ్బ్యాక్ తీసుకొని వచ్చి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మనకు ఒక పండుగ దినంగా జరుపుకుంటున్నాం అంటే ఆయన ఆశయమే అని చెప్పేసి అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి ఈరోజు ఇంత మంచిగా మనం ఎదుర్కొంటున్నాము అంటే మనం స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత మనకు అనుకూలంగా అన్ని రకాలుగా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఆయన ఆశయాలకు ప్రతి ఒక్కరు పనిచేస్తూ ముందుకెళ్తారని చెప్పేసి అందరిని ఆశిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తున్నాం.